తిక్కశ్రీ ఏంటి కూసా? నీకు కారు స్పీడ్ గా నడపాలని దొరదగా ఉంటే కార్ రేస్ ఎంట్రీ కట్టు. నీ బోర్డు అడ్వైస్ ఎవరు కావాలి గాని ఏంటి కూసావు? అది కూత కాదు, తిట్టు. ఇది మళ్ళీ తిట్టు. దమ్ముంటే పైకి తిట్టు. తిట్టడం అయిపోయింది, ఇక మిగిలింది నీ తిమ్మిరు తీయడం. ఎక్కువ ఆవేశపడితే ఫేస్ గ్లామర్ దెబ్బతింటుంది. నీకసలే కళ్ళు కనపడవు. మనకిలాంటివి అనవసరం. నేనెవరో తెలుసా? నువ్వు ఎవరివైనా నాకేం కూడా. ఎందుకంటే మా నాన్న లాయర్, మా అత్త పోలీస్ ఆఫీసర్, మా చిన్నాన్న ఈ కాలేజ్లోనే లెక్చరర్. మా నాన్న మ్యాజిస్ట్రేట్. లాయర్లని పోలీసుల్ని అటెన్షన్ లో నిలబెట్టే రాజకీయ నాయకుడు, ఈ ఊరు మున్సిపల్ చైర్మన్ మా మావయ్య మస్తాన్ రావు. ఇప్పుడే ఫోన్ చేసి నీ సంగతి తెలుస్తాను. లాలా లజపతి రాయ్, చిత్తరంజన్ దాస్, గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ వీళ్ళందరూ కలిసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. మొఘల్ సామ్రాజ్య పతనం ఏంట్రా సుబ్బారా, నువ్వు పతనం అయిపోతున్నావు ఏంటి? మీ అన్నయ్య గారు ఎప్పుడు రౌడీలు కొడుతున్నారు సార్. బాబాయ్, నాదేం తప్పలేదు బాబాయ్. బాబాయ్, నాతో చెప్పదు బాబాయ్, ప్లీజ్. అర్థమైంది, తప్పు నీది కాదు, నీ వయసుది. దా ఒక ప్లేట్ ఇడ్లీ. కొత్త బట్టలు కొనుక్కోడానికి మీ నాన్న డబ్బు ఇవ్వడేమో. ఈ 500తో కొత్త బట్టలు కొనుక్కోయి. కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు. నా చొక్కా పట్టుకుంటావేంటమ్మా, నీ కడుపు చేసిన వాడు జుట్టు పట్టుకో.
లత లత అంటే పలకదు కుంతి అను. కొడుకు పుడితే నా పేరు పెట్టుకో. చెప్పు కుంతి, ఇంతకీ ఎవడాడు? హలో, నువ్వు ఇచ్చిన 500 క్యాంటీన్ వాడు 50 కొట్టాను. వాడు థమ్స్అప్ లో మొత్తం మంది కలిపాడు. 400 డాక్టర్కి ఇస్తే వాడు వచ్చి అవదవాడాడు. ఇక మిగిలింది 50. ఉంచుకో. నీ సంగతి చూస్తా. చూసుకో. నా మంచితనం తెలుస్తుంది. నా ప్రేమలో పడతావు. ఐ లవ్ యూ అంటావు. ఇంటికి వెళ్తావు. పడుకోగానే ఎదురాడుతుంది. రాత్రి నీ కల్లో కనపడి బుద్ధి పెడతాను. పొద్దున్నే కాలేజీలో కనపడి రాత్రి చేసిన పని ఇప్పుడు చేయవా అంటావు. ఎవడు కూర్చున్నావు? ఇక్కడే పెట్టమంటావా? ప్రేమికులకి తారోడే పట్టే మంచం తెలిసిందా?